అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అలాగే డ్రగ్స్ ఎవరు దీన్ని ప్రోత్సహించినా, ఎవరు దీనికి చర్యలకు పాల్పడ్డా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ డ్రగ్స్ సరఫరా చేసినా అలాగే గంజాయి సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక సందర్భాల్లో కూడా గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎప్పటికప్పుడు కొన్ని రిస్కులు చేసి కూడా వారికి విషయం తెలిస్తే చాలు వెంటబడి మరీ పట్టుకొని వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భాలు. అయితే తాజాగా కూడా ములుగు జిల్లా వాజేడు మండలానికి సంబంధించి కూడా పోలీసులు ఒక కీలక సమాచారం అందుకున్నారు. ఆంధ్ర నుండి ఎక్కువగా తెలంగాణకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, అలాగే గంజాయి సరఫరా అవుతుందన్నటువంటి ఒక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మాత్రం ఇక్కడ వాజేడు మండలం వై జంక్షన్ వద్ద నిఘా పెట్టారు. దానికి సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తుల్ని కూడా ద్విచక్ర వాహనంతో తరలిస్తున్నటువంటి 15 కేజీల గంజాయిని పట్టుకొని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఇక్కడ దాదాపు ఆంధ్ర నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 4 లక్షలకు సంబంధించినటువంటి గంజాయిని పట్టుకున్నారు. వారిని విచారించిన తర్వాత అనేక విషయాలు అయితే వెల్లడెళ్తున్నాయి. వీరు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులుగా వీరిని గుర్తించారు. ఎవరైతే ఎక్కడైతే అమాయకులు ఉంటారో, ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి కూడా వీరు బుట్టలో వేసుకొని వారికి డ్రగ్స్ అలవాటు చేసి అలాగే గంజాయి అలవాటు చేసి ఈ సరఫరాకు పాల్పడుతున్నాము, ఈ అంటే గంజాయి సరఫరాకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ వాజేడు మండల ఎస్ఐ హరీష్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. దీనికి సంబంధించి ఏటూరు నగరం ఏఎస్పీ శివం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అనేక సమస్యలను కూడా గుర్తించారు. ఇక్కడ దాదాపు ఈ గంజాయికి సంబంధించి కూడా వారు పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఈ గంజాయికి సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళ వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గత కొన్ని రోజులుగా కూడా ఈ గంజాయి సరఫరా కూడా ఎక్కువగా సాగుతుంది. గత కొద్ది రోజుల క్రితమే 250 కేజీలకు పైగా ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఈ అంటే హసన్పర్తి ఆ ఏరియాలో కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి వాళ్ళను కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు. అయితే ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ గంజాయి రవాణా మాత్రం యథేచ్ఛగా ఆంధ్ర నుండే వస్తుంది. దీనికి సంబంధించి అనేక సూచనలు కూడా హెచ్చరించారు పోలీసులు కూడా. ఇది 2 రాష్ట్రాల ఉమ్మడి ఆపరేషన్గా కూడా ఇటు చంద్రబాబు నాయుడు అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అయినప్పటికీ కూడా ఇంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా సరఫరా మాత్రం అక్రమంగా సాగుతూనే ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది సరఫరా యథేచ్ఛగా సాగుతుండడం పట్ల అనేక ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు కూడా గంజాయి పట్టుబడుతుండడము కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి ఉందని అవుతుంది. దీనికి మూలాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పోలీసులు ఆరా తీసి అసలు గంజాయి రవాణా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.